ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి. భారతదేశంలో లక్షల మంది యువకులు ఒకే కలతో పెరుగుతున్నారు. అదేంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం సెట్ అయిపోతుంది అనే కళ. కానీ ఒక రోజు ఆ కళ ఒక్కసారిగా మాయం అయిపోతే ఎలా ఉంటుంది? అంటే ఎవరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాకపోతే ఏం జరుగుతుంది? ఎవరు బ్యాంక్, రైల్వే, పోస్ట్ ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయాలని అనుకోకపోతే ఏం జరుగుతుంది? అయితే ఇది కేవలం ఒక ఊహలా అనిపించవచ్చు, కానీ ఇప్పుడిప్పుడే మన సమాజంలో ఒక చిన్న మార్పు మొదలవుతుంది. అయితే ఆ మార్పు భవిష్యత్తులో చాలా పెద్ద కథగా మారే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ఒకే మాట వినిపిస్తోంది. అదేంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటే చాలు, జీవితం సేఫ్ అనే మాట. అయితే దానికి కారణం కూడా ఉంది. అది స్థిరమైన జీవితం, రిటైర్మెంట్ వరకు ఉద్యోగ భద్రత, ఇంకా సమాజంలో గౌరవం. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురుపడుతుంది. అదేంటంటే ఒక రోజు యువత మొత్తం ఇలా అనుకుంటే ఏమవుతుందని. అది ఎలా అంటే ప్రభుత్వ ఉద్యోగం వద్దు, మనకు వేరే మార్గాలు ఉన్నాయి అని. అయితే అవి స్టార్టప్లు, ఫ్రీలాన్సెస్, ప్రైవేట్ కంపెనీలు, ఇంకా ఆన్లైన్ బిజినెసెస్. ఇలా యువత ఆలోచన మారిపోతే మన దేశం ఎలా మారుతుంది? ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడేవాళ్ళు లేకపోతే మన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఫ్రెండ్స్, భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే చాలా కుటుంబాల్లో పిల్లలు చిన్నప్పటి నుంచి ఒకే లక్ష్యం వింటూ పెరుగుతారు. అదేంటంటే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లేదంటే కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం అయినా రావాలి అని. ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో అనిశ్చితి ఉంటుంది. కంపెనీ బాగోలేకపోతే ఉద్యోగం పోవచ్చు, జీతం మారవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో పరిస్థితి వేరేలా ఉంటుంది. జీతం తక్కువగా ఉన్నా స్థిరంగా ఉంటుంది. రిటైర్మెంట్ వరకు భయం తక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షల మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒక ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగానికి ప్రకటన వస్తే కొన్నిసార్లు 10 లక్షల మంది అప్లై చేస్తారు. అంటే ఒక ఉద్యోగం కోసం వేల మంది పోటీ పడుతున్నారు. ఆ పోటీ చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా మందిలో జీవితంలో ఒక పెద్ద లక్ష్యమని. కానీ గత కొన్నేళ్లలో ఒక చిన్న మార్పు కనిపిస్తోంది. కొంతమంది యువకులు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు: ఎందుకు సంవత్సరాల పాటు పరీక్షల కోసం ఎదురు చూడాలి? ఇంతలోని ఇంకో పని మనం మొదలు పెట్టలేమా అని. అలా వారికి యూట్యూబ్ ఛానల్స్, ఆన్లైన్ వ్యాపారం, డిజిటల్ ఫ్రీలాన్సింగ్ వంటి మార్గాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇవి కొంతమంది యువతలో ఒక కొత్త ఆలోచనను తెచ్చాయి. అయితే ఫ్రెండ్స్, ఈ మార్పు ఒక్కసారిగా రాలేదు. ఇది నెమ్మదిగా ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు యువతకు ఎక్కువ ఎంపికలు ఉండేవి కాదు. చాలా మందికి 2 మార్గాలు మాత్రమే కనిపించేవి. అందులో ఒకటి ప్రభుత్వ ఉద్యోగం అయితే రెండవది ప్రైవేట్ ఉద్యోగం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చింది. ఒక చిన్న పట్టణంలో ఉన్న యువకుడు కూడా ఇప్పుడు ప్రపంచంతో పని చేయగలుగుతున్నాడు. ఒకప్పుడు విదేశాల్లో ఉన్న కంపెనీతో పనిచేయడం చాలా కష్టం. ఇప్పుడు అదే పనిని ల్యాప్టాప్ ద్వారా ఇంట్లో నుంచో చేయొచ్చు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్ వంటివి యువతకు కొత్త అవకాశాలను తెచ్చాయి. అది ఎలా అంటే ఒక యువకుడు వీడియోలు తయారు చేసి జీవనం సాగించవచ్చు. మరొకరు డిజైనింగ్ పనిచేసి డబ్బులు సంపాదించవచ్చు. కొంతమంది చిన్న స్టార్టప్లు కూడా ప్రారంభిస్తున్నారు. ఇవి చూసినప్పుడు కొంతమంది యువత ఇలా ఆలోచించడం ప్రారంభించారు: ఎందుకు సంవత్సరాల పాటు ఒకే పరీక్ష కోసం ఎదురు చూడాలి? కొంతమంది యువకులు 5 లేదా 6 సంవత్సరాలు ప్రభుత్వ పరీక్షల కోసం సిద్ధమవుతారు. అంతకాలం చదివినా ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఉండదు. ఈ అనిశ్చితి కొంతమందిని కొత్త మార్గాల వైపు నడిపిస్తుంది. ఇది ఇప్పుడే చిన్న స్థాయిలో కనిపిస్తున్న మార్పు, కానీ భవిష్యత్తులో ఇది పెద్ద మార్పుగా మారే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి దీన్ని ఊహించండి. భవిష్యత్తులో యువతలో ఎక్కువ మంది ఇలా అనుకుంటే ఏం జరుగుతుందని. అది ఎలా అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలు ఖర్చు పెట్టడం అవసరం లేదని. మొదటగా యువత ఇలా అనుకోవడం ప్రారంభించిన తర్వాత సమాజంలో ఏం జరుగుతుంది? మొదటగా ప్రభుత్వ పరీక్షల కోసం పోటీ తగ్గిపోతుంది. ఒకప్పుడు 10 లక్షల మంది రాసే పరీక్షను కొన్ని సంవత్సరాల తర్వాత కేవలం కొన్ని వేల మంది మాత్రమే రాయవచ్చు. ఇది మొదట చూస్తే మంచి విషయంలో అనిపించవచ్చు. పోటీ తక్కువైతే ఉద్యోగం పొందడం సులభం అవుతుంది. కానీ దీని వెనుక మరో సమస్య దాగి ఉండొచ్చు. అది ఎలా అంటే ప్రభుత్వ వ్యవస్థ నడవడానికి మంచి ప్రతిభ అవసరం. డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటర్లు, పోలీస్ అధికారులు, ఈ ఉద్యోగాలు దేశానికి చాలా ముఖ్యమైనవి. యువత ఆసక్తిని తగ్గిస్తే ఈ వ్యవస్థలో వచ్చే ప్రతిభ కూడా తగ్గిపోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా జరుగుతుంది. అదేంటంటే ప్రైవేట్ రంగం చాలా వేగంగా పెరుగుతుంది. కొంతమంది యువకులు కొత్త కంపెనీలు ప్రారంభిస్తారు. కొత్త ఆలోచనలు వస్తాయి. టెక్నాలజీ రంగం ఇంకా వేగంగా ఎదుగుతుంది. ఇది దేశానికి ఒక మంచి అవకాశం కావచ్చు. కానీ అదే సమయంలో ఒక అసమతుల్యత కూడా రావచ్చు. ప్రభుత్వ వ్యవస్థలో అనుభవం ఉన్న యువత తక్కువగా ఉంటే కొన్ని సేవలు నెమ్మదిగా మారవచ్చు. ఉదాహరణకు, ఒక మంచి డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయాలని నిర్ణయించుకుంటే గ్రామాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి డాక్టర్లు తక్కువగా ఉండవచ్చు. ఇలాగే ఇతర రంగాల్లో కూడా ప్రభావం కనిపించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కథలో ఒక ముఖ్యమైన మలుపు వస్తుంది. అదేంటంటే ఒక దశలో యువతలో పెద్ద భాగం ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి కోల్పోతే ఏం జరుగుతుందనేదే. అయితే ఫ్రెండ్స్, ఇది కేవలం ఉద్యోగాల సమస్య మాత్రమే కాదు. ఇది ఒక సామాజిక మార్పు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే గౌరవం, సమాజంలో ఒక స్థానం. కానీ కొత్త తరం ఇలా అనుకోవచ్చు: మాకు స్వేచ్ఛ కావాలి, మేము కొత్త ఆలోచనలను ప్రయత్నించాలి అని. ఇది కొంతమందికి మంచి విషయమే, కానీ అందరికీ ఒకే
ఒకేలా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యాపారం చేయడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికి స్టార్టప్ ప్రారంభించే అవకాశం ఉండదు. కొంతమందికి స్థిరమైన ఉద్యోగం అవసరం. అందుకే ఈ మార్పు సమాజంలో కొత్త ప్రశ్నలను తీసుకురావచ్చు. ఇప్పుడు దీనికి గల అసలు కారణాలను చూద్దాం. ఎందుకు కొంతమంది యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి కోల్పోతున్నారు? దానికి మొదటి కారణం సమయమే. కొన్ని పరీక్షల కోసం యువత 4 లేదా 5 సంవత్సరాలు సిద్ధమవుతున్నారు. ఈ కాలంలో వారు ఇంకేమీ చేయలేరు. ఇక రెండవ కారణం అనిశ్చితి. ఎంత చదివినా ఫలితం రావడం ఖాయం కాకపోవడమే. ఇక మూడవ కారణం కొత్త అవకాశాలు. ఇంటర్నెట్ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం మనుషులు ఊహించలేని పనులు ఇప్పుడు సాధ్యమవుతున్నాయి. అది ఎలా అంటే, ఒక యువకుడు తన ఇంట్లో నుంచే విదేశీ కంపెనీకి పని చేయొచ్చు. మరొకరు యూట్యూబ్ ద్వారా లక్షల మంది ప్రేక్షకులను చేరుకోవచ్చు. ఇలాంటివి యువత ఆలోచనను మార్చుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు? అది ఎలా అంటే, జీవితం ఒక్క మార్గంలో మాత్రమే ఉండదు అని. అయితే ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది. అదేంటంటే, సమాజం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఒక కాలంలో మంచి అనిపించిన మార్గం మరొక కాలంలో మారిపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దేశానికి అవసరం. అదే సమయంలో కొత్త ఆలోచనలు కూడా అవసరమే. అందుకే సమతుల్యత చాలా ముఖ్యం. కొంతమంది ప్రభుత్వ వ్యవస్థలో పనిచేయాలి, కొంతమంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి. ఇలా 2 వర్గాలు కలిసి ఉన్నప్పుడే సమాజం బలంగా ఉంటుంది. అయితే యువత ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటారా లేదా అనేది అసలు ప్రశ్న కాదు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భవిష్యత్తులో యువతకు ఎన్ని అవకాశాలు ఉంటాయి అని, వాళ్ళు ఎలాంటి మార్గాలు ఎంచుకుంటారని. ప్రపంచం మారుతుంది, సాంకేతికత మారుతుంది, మన ఆలోచన విధానం కూడా మారుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం మారదు. అదేంటంటే, దేశాన్ని నిర్మించేది ఎప్పుడూ యువతే. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అదే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.